మార్నింగ్ ఎవ్రీవన్. ఈ రోజు మనం ఆంధ్ర రీజియన్ లోని భక్తి ఉద్యమం గురించి, ఇంపార్టెంట్ భక్తి సెయింట్స్ గురించి తెలుసుకుందాం. అసలు ముఖ్యంగా భక్తి ఉద్యమం అనేది భారతదేశంలోని మన హిందూ రిలీజియన్ లో ఎలా పరివర్తన చెందింది, ఎలా మార్పులు చెందింది అనే దాని మీద డిస్కస్ చేద్దాం. భక్తి ఉద్యమం మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుణ్ణి చేరుకోవడానికి, మన సాల్వేషన్ ఆర్ మోక్షం పొందడానికి కేవలం ఆచారాలు పాటించడం, పూజలు చేయడం, పూజలు చేయడం, వ్రతాలు చేయడమే కాదు. మనకి దేవునికి ఒక డైరెక్ట్ అనుబంధం ఉండాలి, ఒక పర్సనల్ కమ్యూనియన్ ఉండాలి అని చెప్పిన వాళ్ళు ఈ భక్తి ఉద్యమం యొక్క మేజర్ ఉద్దేశం అన్నమాట. వీళ్ళ యొక్క మేజర్ చెప్పింది ఏంటి అని అంటే, భక్తి అనేది మనం మన మనకి దేవునికి మధ్యన ఒక వారధిలా ఉండాలి, మన సెల్ఫ్ అండర్స్టాండింగ్ బట్టి ఉండాలి అనేది చెప్తుంది అన్నమాట. ఈ విధంగా భక్తి ఉద్యమం అనేది ఆంధ్ర రీజియన్ లో మనకి సుమారు 10వ శతాబ్దం నుండి 17, 18వ శతాబ్దం వరకు కొనసాగింది. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకునే భక్తి ఉద్యమంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి శైవ మతాభిమానులు పాటించిన భక్తి ఉద్యమం, రెండు వైష్ణవ భక్తి ఉద్యమం. వారిలో ముఖ్యమైన శైవ మతానువాద or శైవ భక్తి ఉద్యమంలో ముఖ్యమైన వారు ఎవరు అని అంటే, మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది మల్లికార్జున పండితారాధ్యులు. ఈయనని పండితారాధ్యులు అని కూడా అంటారన్నమాట. ఈయన ము- ముఖ్యమైన శివ పండిత త్రయంలో మొదటివారు. శివ పండిత త్రయంలో ముగ్గురు: మల్లికార్జున పండితారాధ్య, శ్రీపతి పండిత, మంచన పండిత. వీరిలో అతి ముఖ్యమైన వాళ్ళు ఈ మల్లికార్జున పండితారాధ్యులు. ఈయన 12వ శతాబ్దంలో అమరావతి గ్రామంలో జన్మించారు. ఈయన శివుడే పరమదైవం అని, శివుడిని మించిన దేవుడు లేడని ఎంతో గొప్ప వ్యాఖ్యానాలు చేశారు. ఈయన కాలంలోనే కర్ణాటకకు చెందిన బసవన్న లింగాయత ఉద్యమాన్ని, వీరశైవ మతాన్ని చాలా ఉద్వాతంగా ప్రమోట్ చేశారు. ఈయన మన ఆంధ్ర రీజియన్ లో ఆరాధ్య శైవము అనే ఒక కొత్త మతాన్ని, ఒక కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈయన ఎక్కువగా అమరావతి అమరలింగేశ్వర స్వామిని శ్రీశైలం కేంద్రంగా ఈయన యొక్క భక్తి ఉద్యమం అనేది కొనసాగిందనమాట. ఈయన తర్వాత మనకి శైవ మతంలో నెక్స్ట్ చెప్పుకునే ఇంపార్టెంట్ భక్తి ఉద్యమకారుడు ఆర్ భక్తి పోయట్ ఎవరు అని అంటే పాల్కురికి సోమనాథుడు. ఈ పాల్కురికి సోమనాథుడు 13వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప శివకవి. వీరినే శివ కవిత్రయం అని కూడా అంటారు. శివ కవిత్రయంలో ఈ పాల్కురికి సోమనాథుడు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అన్నమాట. ఈయనే మనం ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్న మల్లికార్జున పండితారాధ్యుని చరిత్రని పండితారాధ్య చరిత్ర అనే గ్రంథం చేశారు. అలాగే ఈయన బసవ పురాణం అని ఇందాక మనం చెప్పుకున్న బసవేశ్వరుని బసవేశ్వరుని జీవిత చరిత్రని బసవ పురాణం అని చెప్పారనమాట. ఈయన పాల్కురికి సోమనాథుడు మనకి తెలుగు భాష, తెలుగు సాహిత్యంలో ఒక కొత్త అనుకారాన్ని, కొత్త స్టైల్ ని తీసుకొచ్చాడు అనమాట. పర్టికులర్ గా నన్నచోడు తీసుకొచ్చిన జాన తెలుగు పదాలని, జాన తెలుగు సంప్రదాయాన్ని ఇంకా స్ట్రెంథన్ చేశారు. నెక్స్ట్, ఇప్పుడు ఈ శివ కవుల తర్వాత మిగతా వాళ్ళని చూసుకుంటే, మనకి కవులలోని మహా భక్తులుగా చెప్పదగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ఒకరు క్షేత్రయ్య. ఈ క్షేత్రయ్య అనే ఆయన 17వ శతాబ్దంలో మొవ్వ అనే గ్రామంలో కృష్ణా జిల్లాలో జన్మించారు. ఈయన యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, ఈయన మువ్వ గోపాలుని పద్యములు చాలా అద్భుతంగా రచించి ప్రవచించారనమాట. ఈయన ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం అంటే కృష్ణుని రాసలీలలు, కృష్ణుని యొక్క రాధాకృష్ణుల ఆ ప్రేమ బాంధవ్యాలని ఎంతో అద్భుతంగా పద్యాల రూపంలో పొందుపరిచారనమాట. ఈ పద్యాలు ఎంత ప్రాముఖ్యమైనవి అంటే, మనం కూచిపూడిలోని భామా కలాపంలోని కూడా ఈ పద్యాలనే అనుకరిస్తారు. అలాగే క్షేత్రయ్య తర్వాత మనం చెప్పుకోదగ్గ అత్యంత ముఖ్యమైన ఈ భక్తి ఉద్యమకారుల్లో మహాకవి భక్త పోతన ఉన్నారు. అందరికీ తెలుసు, భక్త పోతన 15వ శతాబ్దానికి చెందిన మహాకవి. ఈయన బమ్మెర అనే గ్రామంలో, ప్రస్తుతం వరంగల్ జిల్లాలో జన్మించారు. భక్త పోతన శ్రీనాథునికి సమకాలీకులు. భక్త పోతన ఒక గొప్ప విష్ణు భక్తుడు. ఆయన మొదటగా శివభక్తుడు అంటారు. శివభక్తునిగా ఉన్నప్పుడు ఆయన రచించిన
మహాకావ్యం వీరభద్ర విజయం. వీరభద్ర విజయం అని శివుని పొగుడుతూ రచించారు. ఆ తర్వాత వైష్ణవ భక్తునిగా మారిన తర్వాత ఆయన చెప్పిన దాని ప్రకారం రాముడు కలలోకి వచ్చి చెప్పడం వల్ల ఆయన శ్రీ మహాభాగవతాన్ని ఆంధ్రీకరించారు. తెలుగు పంచకావ్యాల్లో ఒక్కటిగా చెప్పుకోదగ్గ మహాకావ్యం ఈ ఆంధ్ర మహాభాగవతం. అలాగే తరువాత మనం ఈ కవుల తర్వాత మనం చెప్పుకోదగ్గ అతి ముఖ్యమైన భక్తి ఉద్యమకారులు అందరికీ తెలిసిన వాళ్ళు తాళ్లపాక అన్నమయ్య, కంచర్ల గోపన్న. తాళ్లపాక అన్నమయ్య 15వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప వాగ్గేయకారుడు. ఈయన తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ 32,000 సంకీర్తనలు పొందుపరిచాడు. ఈయన తెలుగు పద కవితా పితామహుడు అనే బిరుదు కూడా కలదు ఈయనకి. అలాగే కంచర్ల గోపన్న శ్రీరామదాసు అని చెప్పుకున్నాం మనం. ఈయన భద్రాచలం శ్రీరాముని ఆలయాన్ని నిర్మించి ఒక కొత్త రకమైన భక్తి ఉద్యమానికి నాంది పలికాడు. ఈయన చెప్పిన సిద్ధాంతం ఏమిటి అని అంటే దేవుని దేవుని యొక్క అర్చనలు, దేవుని యొక్క కీర్తనలు, దేవుని భజన అవన్నీ మన మోక్షానికి కారకులు అవుతాయి. అదే దేవునితో ఐక్యం అయిపోవడం అంటే ఏమీ లేదు. దేవుని సేవ చేయడమే దేవునితో ఐక్యం అయిపోవడం అన్న ఒక సిచ్యువేషన్ ని ఎక్కువగా ప్రమోట్ చేశారనమాట. దీని తర్వాత మనం ఇంకా చెప్పుకోవాల్సిన ముఖ్యమైన భక్తి ఉద్యమకారులు ఎవరు అని అంటే కూచిపూడి సిద్ధేంద్ర యోగి. ఈ కూచిపూడి సిద్ధేంద్ర యోగి మీ పై చెప్పిన వారికన్నా భిన్నంగా తన భక్తి ఉద్యమాన్ని, తన భక్తి ప్రవక్తలను చూపించుకున్నారు. ఆయన ఒక కొత్త నాట్య పద్ధతిని సృష్టించి ఆ విధంగా తను భక్తి మార్గాన్ని ప్రబోధించారు. అదేంటి అని అంటే కూచిపూడి. కూచిపూడి అనే గ్రామంలో ఒక కొత్త నృత్య పద్ధతిని సృష్టించి తద్వారా దేవునికి ఆ ఆరాధన చేయడం అనేది ప్రారంభించారనమాట. ఆయన ఆయన స్థాపించిన నాట్య రీతినే కూచిపూడి అంటారు. ఈ కూచిపూడిలోని భామా కలాపం అనేది చాలా ప్రసిద్ధమైన నృత్య రీతి. అలాగే ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం శివభక్తులను చూసాం, వైష్ణవ భక్తులను చూసాం. మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర ప్రాంతంలోని ఈ శైవం వైష్ణవమే కాకుండా ఎంతో మంది తత్వవేత్తలు, మహా గురువులు కూడా ఉద్భవించారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు యోగి వేమన. ఈ యోగి వేమన 17వ శతాబ్దంలో కర్నూలు, కడప ప్రాంతంలో జన్మించారు. ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే తత్వవేత్త, జీవన వైశిష్టం, జీవితం యొక్క పరమార్థంని అచ్చ తెలుగు పదాలతో చాలా అద్భుతంగా పద్యాలుగా చెప్పారు. ఈయన యొక్క ఈయనని ప్రజాకవి అని కూడా అంటారు. ఈ యోగి వేమన రాసిన వేమన శతకాన్ని లూయి బ్రెయిల్ సిపి బ్రౌన్